ప్రముఖ జ్యువెలరీ సంస్థ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ తమ మొదటి ఐపీఓకి సిద్ధమైంది. ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా లలిత జ్యువెలర్స్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని పంచుకోవడంతో పాటు ప్రెస్ నోట్ని కూడా రిలీజ్ చేశారు. లలిత జ్యువెలరీ 1700 కోట్ల నిధుల టార్గెట్తో ఐపీఓలకి ఎంటర్ అవుతోంది. ఆగస్టు 17న బిడ్ ప్రారంభమయ్యి ఆగస్టు 19న బిడ్ క్లోజ్ అవుతుంది. బ్రాండ్ ఈక్విటీ షేర్ వాల్యూ 190 రూపాయల నుండి 201 రూపాయి వరకు కంపెనీ నిర్ణయించింది. ఐపీఓలో 1200 కోట్లు విలువైన ఫ్రెష్ షేర్స్తో పాటు 500 కోట్ల షేర్స్ని కూడా ఆఫర్ సేల్ క్రింద విక్రయించబోతున్నారు. ఇందులో 50% క్వాలిటీ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్కు, అలాగే 15% నాన్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లకు, 35% రీటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. ఇన్వెస్టర్లు మినిమం 74 షేర్స్ తీసుకోవాలని, ఆ తర్వాత మల్టిప్లై చేసుకోవచ్చని తెలిపారు. లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ ఐపీఓ షేర్లు ఈ ఆగస్టు 24న స్టాక్ ఎక్స్చేంజ్లోకి లిస్ట్ కాబోతున్నాయని చైర్మన్ అండ్ ఎండీ ఎం కిరణ్ కుమార్ జైన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ కిరణ్తో పాటు బోర్డు మెంబర్స్ కూడా పాల్గొన్నారు.